పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శ్రేష్టమైన ఈ శుభదినం ఇచ్చిన దేవునికి కోట్ల కొద్దిగా వందనాలు తెలియజేస్తూ ఆసక్తిగా వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదుగా ఆయన్ను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2020 సంవత్సరాల క్రితమే సాతాను యేసయ్యకు ఈ లోక రాజ్యములు వాటి యొక్క మహిమను చూపి ఆయనకు నమస్కారం చేయమని వాడు శోధించినట్లుగా వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసయ్యనే వాడు అలా శోధించాడు అంటే మనల్ని శోధించడం ఒక పెద్ద విషయం కాదు వాడికి. కనుక మనం ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా ఏదో ఒకటి మనకు చూపించి మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మందికి ఆయా విషయాలు చూపించి వారిని శోధించి శోధనలలో పడవేసినట్లుగా వాక్యంలో రాయబడింది. కొంతమంది ఆ శోధనలలో పడకుండా పారిపోయినట్లుగా కూడా వాక్యంలో రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సాతాను ఈ లోక రాజ్యములను వాటి మహిమను ఎప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దావీదు 119వ కీర్తన 37వ వచనంలో చెప్పినట్లుగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని చెప్పినట్లుగా వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు త్రిప్పుకోవడానికి మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. లేకపోతే సాతాను అవలీలగా మనల్ని చిక్కులు పెడతాడు. వాడి యొక్క ఒక పెద్ద తంత్రం ఇది. హవ్వకు ఏదెన్ తోటలోని పండు చూపించి మోసం చేశాడు. దేవతలులే ఉంటారు అని చెప్పాడు, కానీ ఆఖరికి దేవుని బిడ్డలారా అపవాది సంబంధులుగా మారి, దిగంబరులుగా మారి, దరిద్రులుగా మారి, ఆశీర్వాదాన్ని కోల్పోయి ఏదెన్ తోటలోనికి రాకుండా బయటికి నెట్టివేయబడి ఆ ఏదెన్ తోటకు కావలిగా ఖడ్గజ్వాలను దేవుడు ఉంచినట్లుగా వ్రాయబడింది. దీనికి కారణం సాతాను యొక్క మోసమే. హవ్వను మోసపరిచినట్లు అని వాక్యంలో రాయబడింది. అలాగే ఆకానును మోసపరిచాడు, అలాగే సంసోన్ను మోసపరిచాడు, అలాగే దావీదును మోసపరిచాడు, అననీయ సప్పీరాలను మోసపరిచాడు. ఇలాగూ సాతాను అనేకులను మోసపరిచి ఆఖరికి వాడు దేన్నైతే మహిమగా చూపించాడో వాటిని కూడా పొందుకోలేని పరిస్థితుల్లో వారు నష్టపోయినట్లుగా, నాశనమైనట్లుగా దైవ గ్రంథంలో రాయబడింది. కానీ యేసయ్య అయితే సాతానా నా వెనుకకు పొమ్ము, నీ ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయన్ను ఆరాధించాలి అని రాయబడింది అని వాక్యం ద్వారా సాతాను జయించినట్లుగా వాక్యంలో రాయబడింది. కనుక సాతాను మనల్ని శోధించేటప్పుడు మనము కూడా వాక్యం ద్వారా వాడిని ఎదిరించవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని తెలుసుకుని సాతాను చూపించే మోసములకు, వాడు చేసేటటువంటి కార్యములకు లోనవ్వకుండా మనం దేవుని బిడ్డలారా వాడి దగ్గర నుంచి మనం తప్పించుకోవాలని దేవుని యొక్క వాక్యము వ్రాయబడింది. అందుకే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను అని రాయబడింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మనం లోబడతామో అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకిస్తాడు. అప్పుడు వాడిని మనం ఎదిరించగలం. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే
ఆత్మచేత శోధింపబడుటకు ఆయన అరణ్యమునకు కొనిపోబడిను అని రాయబడింది. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. ఎందుకనగా ఆ పరిశోధనలో జయం పొందితే మన భవిష్యత్తులో మనకు ప్రమోషన్ ఇవ్వాలని, ఉన్నత స్థితికి మనల్ని హెచ్చించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. యోసేపుకు కూడా శోధనలు వచ్చాయి. యోసేపు ఎప్పుడైతే శోధనలో పడకుండా పారిపోయాడో తర్వాత దినములలో యోసేపు ఐగుప్తు దేశమునకు అధిపతి దాదాపు 80 సంవత్సరాలు ఘనంగా ఒక పరిపాలకుడుగా, అధికారిగా జీవించినట్లు వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మనం శోధనలు పడకుండా మెలకువగా ఉండి వాటి నుంచి తప్పించబడతామో దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ మనము ప్రేమించకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అలా ఎవరైనా లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు, అనగా నిజమైన ప్రేమ వానిలో ఉండదు, ఒరిజినల్ లవ్ వారిలో ఉండదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవబడమును అని రాయబడింది. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అని రాయబడింది. మొట్టమొదటి సాతాను దేనినో ఒకదాన్ని చూపించి మనకు నేత్రాశ కలుగు చేస్తాడు. ఎప్పుడైతే ఆ నేత్రాశ మనలో స్టార్ట్ అవుతుందో దాని తర్వాత శరీరాశ ప్రారంభమవుతుంది. శరీర ఆశ ప్రారంభమై ఆ శరీర కోరికలను తీర్చుకోవడానికి సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాగే జీవపు డంబం. ఈ లోకములో దేవుని బిడ్డలారా, వారికి ఉన్న వాటిని మితముగా అనుభవించకుండా విస్తారముగా సంపాదించి విస్తారమైన పొలములు, విస్తారమైనటువంటి ఆస్తులు, విస్తారమైన బిల్డింగ్లు, విస్తారమైన వాటిని సంపాదించుకొని ఆఖరికి వారు అనుభవించేది కొంచెమే. ఉదాహరణకు 4-5 కార్లు ఉన్నాయనుకోండి, ఒక్క కారులోనే ప్రయాణం చేయగలడు. 4-5 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒక్క ఇంట్లోనే నివసించగలడు. వేల కొలది ఎకరాల పొలమున్నా తను ఎంత తినగలడో అంతే తినగలడు. కానీ ఇవన్నీ జీవపు డంబమునకు మాత్రమే పనికొస్తాయి. అందుకే ధనవంతులు మనం కలిసినప్పుడు, లేక విద్యావేత్తలు మనం కలిసినప్పుడు వారు చెప్తూ ఉంటారు, నేను ఎంత చదివానో తెలుసా అంటారు, నాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా అంటారు, నా యొక్క రేంజ్ ఏంటో తెలుసా అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా జీవపు డంబమునకు సాదృశ్యం. లోకమును దాని ఆశయు గతించిపోవును అని రాయబడింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ అన్నిటినీ మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఎన్ని ఎకరాల పొలం ఉన్నప్పటికీ అన్నిటిని మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. అందుకే దేవుడు ధనవంతునితో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవరి వగును అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని రాయబడింది.
ఎంత సంపాదించినా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేటప్పుడు అవి ఏవి కూడా మనల్ని కాపాడలేవు అన్న ఉద్దేశం మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే లోకమును దాని ఆశయు గతించిపోను, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును అని రాయబడింది. లాజరు ఒకవేళ ధనవంతుడు కాకపోవచ్చు, కానీ దేవుని చిత్తం చేశాడు గనుక అబ్రహాము రొమ్మున నిరంతరము జీవించేవాడిగా ఉన్నాడు. ధనవంతుడైతే అగ్ని జ్వాలలో యాతన పెట్టబడుచు ఈ లోకములో దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోక లోకమును లోక ఆశలను అనుభవిస్తూ చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అగ్ని జ్వాలలో యాతన పెట్టబడుతూ అప్పుడు ఏడుస్తున్నాడు. అగ్ని జ్వాలలో నుంచి నేను విడిపించడం లేకపోతే నీ దగ్గరికి రావడం కుదరదు అని చెప్పిన తర్వాత, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ అగ్ని జ్వాలల్లో యాతన పెట్టబడకుండా ఉండనట్లుగా వారికి సువార్త ప్రకటించడానికి లాజరును పంపించమని బ్రతిమలాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి యొక్క మాటలు వింటే వారు నరకాన్ని తప్పించుకుంటారు అని చెప్పాడు. నేటి దినాల్లో దేవుని యొక్క సేవకుల ద్వారా మనకు దేవుడు వివరంగా సంపూర్తిగా ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. లోకము దాని యొక్క ఆశలు గతించిపోతాయి కనుక మీ కన్నులు వాటి వైపు చూడక దేవుని వైపు చూడాలి. దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండి ఆయన చిత్తం చేయాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసయ్య వలె మనము కూడా లోకాన్ని, లోకాశలను జయించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. సాతాను మన దగ్గరకు వచ్చి మోసం చేస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా, అపవాదికి చోటేయకుడి అని రాయబడింది. వాడి మోసములకు మనం చోటివ్వక వాటి నుండి తప్పించుకొని పారిపోవాలి. అందుకే యవనుడా, నీ యవనెచ్చ నుండి పారిపోము అని భక్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత అనుభవించినా, ఒకవేళ పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు లోకాన్ని అనుభవించినా అది 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలే. దాని తర్వాత దాని యొక్క పర్యవసానం వేల కొలది సంవత్సరాలు మనం, అనగా నిరంతరం, నో ఎండ్, నిరంతరం దాని యొక్క శిక్షను మనం అనుభవించవలసిన వారమై ఉన్నాం. అందుకే మోషే అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని ఐగుప్తును విడిచిపెట్టాడు అని వాక్యంలో రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పాపము ఇవన్నీ కూడా అల్పకాలమే, కొద్ది కాలమే. కానీ దాని యొక్క పర్యవసానం, దాని యొక్క రిజల్ట్ ఎన్ని వేల సంవత్సరాలు అనుభవించాలో దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. కనుక భయముతో, వణుకుతో, వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభు కోసం మన కన్నులను ప్రతిష్ఠించి నీతికి సాధనములుగా వాటిని వాడుకోవాలని దేవుడు మనల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలు ప్రేమపూర్వకమైనవి అనే విషయాన్ని మనం గ్రహించి వాటికి లోబడి సరిచేసుకుందాం, చక్కబరుచుకుందాం. మన కన్నులను ప్రభువుకు ప్రతిష్ఠ చేద్దాం. కంటి ద్వారానే మొదట పాపం మనలో ఎంటర్ అవుతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య అమూల్య రక్తంతో కన్నులను కడుక్కొని పరిశుద్ధమైన చూపుతో, పవిత్రమైన చూపుతో ఈ లోకంలో జీవిద్దాం. నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.